డెవలప్మెంట్ మోడ్లో ఉండాలి అన్నది ప్రధానంగా వీళ్ళు గమనించాల్సిన విషయం. రైట్ అండి. ఇక రాజకీయాల్లో విమర్శలు చాలా హుందాగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నాయకులు కాస్త శృతిమించే మాట్లాడతారు. అది మహిళా నేతల విషయంలో కూడా. రీసెంట్గా మాజీ మంత్రి రోజాపై గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. అలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ మీద చేయకూడదు. పార్టీలకు అతీతంగా చాలామంది ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యాఖ్యలు. అండ్ ప్రశాంత్ రెడ్డి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. ఇద్దరిని ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్కి సపోర్ట్ చేస్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చారు. ఆయన మీద దాడి జరిగింది అని చెప్పి. దాడి ఎందుకు జరిగిందంటే ప్రశాంత్ రెడ్డికి సంబంధించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ సంస్కృతి అయితే ఖచ్చితంగా కాదు. కానీ దీన్ని రాజకీయంగా కూడా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరామర్శించారు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని. సో ఏంటి ఈ సంస్కృతి మీద మీ కామెంట్ ఏంటి లక్ష్మీనారాయణ గారు? ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రాజకీయ ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరంతా కూడా ప్రజాప్రతినిధులు. అంటే ప్రజలను వీళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. అంటే వీళ్ళు ప్రజల మీద ప్రభావం చూపించే వ్యక్తులు. కాబట్టి ప్రజల మీద ప్రభావం చూపించే వ్యక్తులే ఈ విధంగా స్థాయి దిగజారిపోయి ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరం. ఇందులో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత విపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడడం అన్నది మనం చూసాం. ఇప్పుడే మనం చాలా మంది యూట్యూబ్ లో కూడా పెడుతుంటారు, అప్పుడు ఇలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడారు అని. అప్పుడు న్యాయం ఒకటి ఇప్పుడు న్యాయం ఒకటి ఈ విధంగా వస్తుంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రూల్ ఆఫ్ లా అన్నది లేకపోవడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే మీరు చట్టం తీసుకుంటే అందులో ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఎప్పుడు ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అన్నది ప్రధానమైన భావన దాంట్లో. కానీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వెంటనే కేసులు పెట్టడం, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మా మీద ఇలా మాట్లాడారంటే దాని మీద కేసులు పెట్టకపోవడం, ఇవన్నీ కూడా సబబు కాదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారి మీద మనం యాక్షన్ తీసుకోవాలన్న ధోరణిలో వెళ్ళడమే రూల్ ఆఫ్ లా. దట్ ఈస్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ మన రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ తీసుకోవాలన్నా కూడా అందులో రూల్ ఆఫ్ లా అన్నది ప్రధానమైన అంశం. అందువల్ల ఏంటంటే దీంట్లో ప్రధానంగా పోలీసు విభాగం యొక్క భూమిక చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇందులో. అందువల్ల ఏ పార్టీ వాళ్ళు అని కాకుండా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అన్న దాన్ని అంశాన్ని పరిశీలించి గనక వారు పనిచేయడం మొదలు పెడితే ఇటువంటి కంప్లైంట్స్ రావు. ఎవరు ఏం చేసినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ కేసెస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అన్నది మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. దానికోసమే ప్రకాష్ సింగ్ గారి జడ్జిమెంట్ ఒకసారి చూస్తే మీరు సుప్రీంకోర్టు 2006లో ఇచ్చింది. పోలీసు విభాగం యొక్క పనితీరును పరిశీలించడానికి రాష్ట్రాలలో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలన్నది అందులో ఒక ప్రధానమైన రికమెండేషన్. అందులో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అంటే అందులో ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, డీజీపీ ఉంటారు, తర్వాత కొంతమంది జడ్జీలు ఉంటారు, సమాజంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు కూడా అందులో ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు లాని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఈ రూల్ ఆఫ్ లా అన్నది ఏర్పాటు చేయాలి. తర్వాత సంబంధిత నాయకులు కూడా వారి యొక్క పార్టీ వర్కర్స్ కి ఈ విధంగా మాట్లాడవద్దని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే వారు కూడా దీన్ని ఒక గొప్పగా భావించడం తరచుగా చూస్తుంటాం మనం. మా లీడర్ ఈ విధంగా మాట్లాడాడు అని ఆ నాయకులు కూడా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా వారు ప్రజలను ప్రభావితం చేయగలరు అన్న అది గమనించాలి. వాళ్ళు మనం నోటిలో వెలువడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ మీద. ఎందుకంటే ఆ మాటల ప్రభావం ప్రజల మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో వెళ్తే ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా చెప్పాలని మనం ప్రయత్నించినా కూడా ఆ ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతుందో అన్న భయంతో ఎవరు కూడా ఎవరికి సూచించట్లేదు. ఈ మధ్యలో మనకెందుకులే అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి సమాజంలో ఉన్న లబ్ధ ప్రతిష్ఠులు వీళ్ళు కూడా మనకెందుకులే, ఎవరిని మనం మాట్లాడాలి అన్న ధోరణిలో వెళ్ళిపోతుండడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది ఫైనల్ గా. ఎందుకంటే ఆ యువతరం నోటి మీద ఎటువంటి మాటలు వస్తాయో అన్నది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. ఎందుకంటే దానికి అన్నిటికీ ప్రధానమైన కారణం ఈ
సమాజంలో ఒక వ్యక్తులు అంటే ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వ్యక్తులు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారన్న దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మన ప్రభావం సమాజం మీద ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా సక్రమంగా మాట్లాడాలన్న ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది కావాలి వీళ్ళందరికీ. అందుకనే మనం వీటన్నిటిని అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ అంటాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంటులో మాట్లాడాల్సిన అంటే ఆ పదాన్నే ఆ విధంగా చేశారు. మరి వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు, మరి వీళ్ళే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే మరి ఏమవుతుందండి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో పార్టీ లీడర్స్ కూడా దీన్ని ఖండించాలి. వాళ్లే ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని వాళ్లే గనక ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు వీటిని ఆపొచ్చు. అది లేనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. తర్వాత ఏ పక్షానికి చెందిన వాళ్ళు అన్నదాని మీద కేసులు పెడుతుంటే ఏమవుతుందంటే అది ప్రజల్లో కూడా ఒక అవిశ్వాసానికి దారితీస్తుంది. పోలీసు విభాగం వర్కింగ్ మీద కూడా ఒక అనుమానాలు కలుగుతాయి అన్నమాట. ఇది మనం అవాయిడ్ చేయగలగాలి అన్నది గమనించాలి.